ఇంత జర్నీలో హ్యాపీ డేస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటివరకు? హ్యాపీ డేస్ 2008 అండి. 8 2007 సారీ, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అనుకోండి. 8+ years అండి, 8.5 years అండి. 8 to 10 years అనుకుందాం. ఇంత జర్నీలో చేసినవి 2 సినిమాలు, ఒకటేమో గెస్ట్ క్యారెక్టర్, అంటే 3 సినిమాలు. ఇంకోటి రిలీజ్ కాలేదు అంటే 2 నేను లెక్క పెట్టుకుంటే 2 సినిమాలు. అంటే ఈ ఇండస్ట్రీలో లెక్క పెట్టుకుంటే ఏంటంటే ఈ పోకడలకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కాస్ట్ ఇది అంటారు కదా, ఆ స్టైలే వేరుగా ఉంటుంది. మామూలుగా సినిమాలు ఉంటేనే అది కష్టం, రెగ్యులర్గా సినిమా చేసిన వాళ్ళకే కష్టం. అసలు సినిమాలు లేకుండా ఇంతకాలం ఎలా సస్టైన్ అవుతున్నారు? మెయింటైన్ దేవుడి దయ వల్ల ఎక్కడో చోట కొంచెం బుర్ర ఉందండి. ఓకే, నేను ఐ అసిస్ట్ సమ్ కంపెనీస్. ఓకే, ధన్బాద్లోని ఓవర్ బర్డెన్ రిమూవల్ చేసే కొన్ని కంపెనీస్కి నేను ఐ అసిస్ట్ దెమ్ అనమాట. ఓకే, అసిస్ట్ అంటే టెక్నికల్ విషయాల్లో కాదు, మోస్ట్లీ నా కామన్ సెన్స్ తోటి వాళ్ళకి ఉపయోగకరంగా నేను ఉంటాను. ఓకే, దట్స్ వన్ థింగ్. అంటే వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ దర్ కంపెనీ. ఓకే ఓకే, అండ్ డెఫినెట్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ నేను ముందు నుంచే చెప్తున్నా కదా, దాన్ని మర్చిపోలేదు. ఓకే ఓకే, దట్స్ దేర్. అండ్ అడపదడప ఐ యూస్ టు రైట్ స్క్రిప్ట్స్ అండి, అంటే ఆఫ్ ద రికార్డ్, అంటే పేర్లు రాకుండా నేను ఐ అసిస్ట్ సమ్ పీపుల్. సో అంటే నేను హ్యాపీ డేస్ కంటే ముందు నుంచి కూడా నేను ఐ యూస్ టు రైట్ స్క్రిప్ట్స్ అనమాట. ఐ యూస్ టు అసిస్ట్ పీపుల్ హూ రైట్ స్క్రిప్ట్స్. ఓకే, సో అలా ఐ ఎర్న్ మై లివింగ్. కాకపోతే టఫ్గానే ఉంటుంది. అంటే మీకు తెలుసు, అంటే తినడానికి తింటున్నా లేకపోయినా ఒక పుస్తకం కొనుక్కో, అంటే వేసుకోవడానికి చొక్కా ఉన్నా లేకపోయినా సరే పుస్తకం కొనుక్కో అని చెప్తుంటారు కదా. ఇండస్ట్రీ ఎలాంటిదంటే నీకు లోపల తినడానికి తింటున్నా లేకపోయినా నువ్వు కనబడటానికి మాత్రం యూ షుడ్ మెయింటైన్ యువర్ సెల్ఫ్. దట్స్ డెఫినెట్లీ దేర్. అదే కదా, అది ఎలా మెయింటైన్ చేస్తాను చెప్పా కదా. సో కాకపోతే అంటే ఇది ఇప్పుడున్న లివింగ్ కంటే 100 రెట్లు పెరగాలన్న టార్గెట్స్ అయితే ఉంటాయి. దేవుడి దేవుళ్ళకి దగ్గరలోనే ఉన్నాయి అనుకుంటున్నాను. అంటే ఇవి కాకుండా ఇంకేదన్నా ఇంట్రెస్ట్ అదర్ అవగేషన్స్ ఉన్నాయా? సినిమా కాకుండా, అంటే సినిమాలోనే, అంటే ఈ యాక్టింగ్ కాకుండా మ్యూజిక్ కావచ్చు, ఇంకా మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఇష్టం ఉంటుంది కానీ నాకు ఓనమాలు కూడా ఏం రావు. ఐ వాజ్ నెవర్ ట్రైన్డ్. చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నానండి, ఫోక్ బేస్డ్ ఎక్కువగా నేర్చుకున్నాను. అంటే ఫిల్మీ డాన్సులు కాదు, వెస్టర్న్ కాదు, బట్ ఫోక్ బేస్డ్ చేశాను. ఒక స్టేజ్ షో ఇచ్చాను చిన్నప్పుడు. ఆ తర్వాత అది శుభప్రదంలో ఉపయోగపడింది నాకు. ఓకే, ఒక పాటలో నేను ఐ పర్ఫార్మ్ ఇట్స్ ఆయన శుభప్రదం చేశాను, డాన్స్ చేశాను. తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు, అంటే ఇండస్ట్రీలో నేను ఉన్నాను అని అనిపించుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ప్రపంచ తెలుగు మహాసభలు ఫస్ట్ టైం ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు 2012లో అనుకుంటాను, నేను దాదాపు ఒక 13 నిమిషాలు నేను పర్ఫామ్ చేశాను. ఓకే, అది దట్ వాజ్ ఏ రోరింగ్ సక్సెస్. అంటే చాలా మంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళినప్పుడు నేను, హర్షవర్ధన్ రానే, తర్వాత శ్రీ, తర్వాత ప్రిన్స్, మేము 4 చేసాము. అందులో నేను ఒక 20 minute లెంగ్త్ ఉన్న మొత్తం ఎంటైర్ కంటెంట్ 20 minutes అయితే నేను ఒక 13 నిమిషాలు నేను పర్ఫామ్ చేశాను. ఓకే, సో అంటే అవి మర్నాడు పొద్దున్న మీరు న్యూస్ పేపర్లు అక్కడ చూస్తే మురళీమోహన్ గారు నాకు చాలా క్లోజ్ అండి. నేను ఇంకా ఏం చేశారు మీకు రెవెన్యూ ఎలా అంటే, నేను ఈటీవీలో మహామాస్ అని ఒక ఇమిటేషన్ డాన్స్ షోకి 2 seasons నేను జడ్జిగా వాళ్ళకి వెళ్ళాను. ఓకే, అలా మురళీమోహన్ గారు నాకు చాలా దగ్గర మనిషి అనమాట. హీ లవ్స్ మీ అలాట్. నా వాయిస్ అంటే ఆయనకి చాలా ఇష్టం. సో మర్నాడు పొద్దున అందరం ఒకే హోటల్లో ఉన్నాం. మర్నాడు పొద్దున మళ్ళీ చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాం, చార్టెడ్ ఫ్లైట్లో వెనక్కి వచ్చేస్తున్నాం. అందరికీ ఒకటే న్యూస్ పేపర్ వస్తుంది. పేజ్ 3 ఓపెన్ చేస్తే ఆ ముందు రోజు ఈవెంట్ గురించి 3 photos ఉన్నాయి. అందులో నాది ఇంత పెద్ద ఫోటో ఉంది, ఇంకొక ఫోటోలో నాది హర్షవర్ధన్ రానేది ఉంది, ఇంకొకటి ఏదో ఒక ఫోటో ఉంది. మర్నాడు పొద్దున భరణి గారు నేను బాబాయ్ అని పిలుస్తాను. ఎరా మేమేం చేయలేదంటరా, నువ్వు ఒక్కడేనా రా చేసింది అని అడుగుతున్నారు అనమాట. సో రికగ్నిషన్ అండ్ మన మీద ఒక నమ్మకం, అంటే ఇండస్ట్రీలో మనం ఉన్నామన్న ఒక ఫీలింగ్ ఇవ్వటాలు, అలాంటి వాటి వల్ల జరుగుతూ ఉండేది. అండ్ చెప్పా కదా, అంటే సినిమాలు ఇప్పటికీ నేను కథలు వింటానండి. నేను సినిమాలు చెయ్యట్లేదన్నది ఒక కంప్లైంట్ ఉండొచ్చేమో కానీ లాస్ట్ 2-3 yearsలో కొంచెం తగ్గిపోయాయి. కానీ అంతకుముందు కనీసం 2 వారాలకి ఒక కథ, అంటే ఊహించుకోండి, సంవత్సరం ఒక 2-3 సంవత్సరాల్లో కనీసం ఒక 70-80 ఫుల్ లెంగ్త్ నెరేషన్లు వినేవాడిని. ఎందుకు చేయలేదు ఇవన్నీ అంటే, నేను ఇందాక చెప్పా కదా, చాలా ఘోరమైన స్క్రిప్ట్లు వచ్చాయి.
మంచి స్క్రిప్ట్లు అందులో ఒక 5 to 10% మాత్రమే ఉన్నాయి. వాటిని ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళటం చాలా కష్టం అవుతుంది. అంటే ఆబ్వియస్గా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఉంటే ఇంకో ప్రొడ్యూసర్ రావటం ఈజీ అవుతుంది. అదే ఐమ్ ప్రెటీ ష్యూర్ వంగవీటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరైతే మొహాలు చాటేసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ వస్తారు. ఓకే, క్యారెక్టర్ మీద నమ్మకమా, ఆర్జీవీ మీద నమ్మకమా? రెండూనండి. అండ్ నా మీద ఒక చిన్న నమ్మకం నాకు. ఓకే, అంటే వర్మ గారి సినిమాల్లో ఇంటెన్స్ క్యారెక్టర్స్, చిన్న క్యారెక్టర్ అయినా సరే దానికి ఒక రికగ్నిషన్ ఉంటుంది. మనం జనరల్గా సినిమాలు చూస్తూ ఉంటే ఆ రికగ్నిషన్ ఉంటుంది. అంటే శివ సినిమాలో నాకు ప్రతి క్యారెక్టర్ గుర్తుందండి. వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ ప్రతి క్యారెక్టర్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అమల గారి అన్నయ్యగా చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఈయన అంటే నాగార్జున గారి వెనకాతల ఫ్రెండ్స్ బ్యాచ్ గానే ఉంటారు ముందు, ఆ తర్వాత వాళ్ళు అనుచరులాగా కనిపిస్తారు. నాకు ఆ డౌట్ కూడా ఉండేది, అంటే ఫ్రెండ్స్ ని అనుచరులుగా ఎందుకు పెట్టారు అని. ప్రాబ్లీ ఇతను రైజ్ అవుతున్నప్పుడు సొంత మనుషులే చుట్టుపక్కల ఉండాలని కూడా నేను సమాధానం పరుచుకున్నా. సో అన్ని క్యారెక్టర్లు గుర్తున్నప్పుడు వంగవీటిలో దేవినేని మురళి కథని బట్టి నేను చాలా రీసెర్చ్ చేసి కూర్చున్నా. ఇప్పటికీ విజయవాడలో వంగవీటి రంగా గారి మర్డర్ ముందు రోజు రాత్రి 12 గంటలకి రంగా గారు ఎవరితో అయితే మాట్లాడారో ఆ జర్నలిస్టులతో కూడా నేను ఇప్పుడు మాట్లాడి నా హోంవర్క్ చేసుకుని పెట్టుకున్నాను. వెళ్ళిన తర్వాత వర్మ గారి ఇన్పుట్స్ నాకు ఎలాగూ ఉంటాయి, కానీ నాకు టైం ఉంది. ఆ క్యారెక్టర్ గురించి నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టాలి. సో ఈ హోంవర్క్ చేసుకుని ఉన్నాను అనమాట నేను. గుడ్. సో నా మీద నమ్మకం, సినిమా మీద నమ్మకం, అల్టిమేట్గా వర్మ గారి మీద నమ్మకం. ఆ ప్రొడ్యూసర్ బేసిక్గా ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కువ కనబడ్డాడు. సో ఆయన నాకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు ఈ సినిమాకి అవార్డ్స్ వస్తాయని నాకు నమ్మకం. అంటే ఒకానొక టైంలో అయితే ఈ విషయాలన్నీ నేను ప్రపంచానికి కూడా చెప్పేవాడిని కాదేమో, బట్ ఇప్పుడు చెప్పకుండా ఆగటంలో నాకు పాయింట్ కనబడటం లేదు. ఓకే, నేను ఇంకెవరిని వెనకేసుకుని రానవసరం లేదు. ఎందుకు అంటే సినిమా బాలేక కాదు, ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి ఒక మాట ఇచ్చి తప్పటం వల్ల నేను ఇబ్బంది పడ్డానని చెప్పుకోవటంలో నాకేమీ అభ్యంతరం లేదు.